ఎప్పుడు చూడలేదు అనుకుంటే ఇదిగోండి దేవుడు. వావ్ వావ్ వావ్. చూడండి మన భారతదేశం అందం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకి ఎందుకంటే వేరే కంట్రీస్. ఓ అమేజింగ్. వావ్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ వరల్డ్ మామ్. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అద్భుతం. లైఫ్లో ఒకసారి అయినా ఏవైనా చేయాలి. చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి మనకి ధర్మవరం కుర్రాలు, మనకి జవాన్లు చక్కగా గుల్మార్గ్లో అయితే ఉన్నాం. చూడండి కాలు అనేది వీళ్ళకి కూరుకుపోయింది. కాశ్మీర్ కోసా. Coconut? Yeah, this is coconut. This is famous. Famous? Yeah. Nice. What's your name? My name is Irshad. Irshad. Okay. Woo! Bon, definitely I enjoyed a lot. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీనగర్ నుండి గుల్మార్గ్ అయితే ప్రయాణంలో ఉన్నాను. దీని పేరు బిలాల్. సో హీఈస్ మై పార్ట్నర్ ఫర్ టుడే. ఐ మీన్ అష్రఫ్ అయితే మాకు చక్కగా అరేంజ్ చేశారు. సో ఇక్కడికైతే మీరు రావాలంటే చక్కగా మీరు కోట్లు ఇవన్నీ ఎక్కువైతే చార్జ్ చేస్తారు, కానీ నాకేం అవసరం లేదు. నేనైతే ఒక స్వెటర్ తీసుకున్నాను, ఒక బూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మీరు లోపలికి నేను యాక్టివిటీస్ అయితే ఈరోజు ఏమి చేయట్లేదు, కానీ నార్మల్గా నేను నడిచి మౌంటైన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుదామని చెప్పేసి వచ్చాను. దారి పొడుగున కూడా చాలా అద్భుతంగా చూపిస్తాను చూడండి.
చూడండి ఇదంతా మన భారతదేశం. జై భారత్. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడండి. ఇండియాలోనే మనకి ఎంత అద్భుతాలు ఉంచుకొని మనం ఎక్కడెక్కడికి వెళ్తాం. కాకపోతే ఇది మనకి సింగిల్గా వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, మనకి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీకు ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అనేది అన్ని ట్రిప్పుల్లా కాదు, కానీ ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ యూ ఒక 10,000 అయితే ఉండాలి నార్మల్గా. జమ్మూ కాశ్మీరు నెక్స్ట్ గుల్మర్గ్, సోన్మర్గ్ ఇవన్నీ తిరగాలంటే ఒక 10,000 ఉంటే సరిపోతుందండి. ఒక 10,000 ఉంటే నీకు చక్కగా జమ్మూ, శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్ ఇవైతే కవర్ చేయొచ్చు. కానీ తక్కువలో అయితే ఒక సోలో ట్రావెలర్కి అయితే. కానీ అదే కానీ ఒకవేళ కానీ గ్రూప్లో కానీ ఇద్దరు కానీ ఉంటే మీరు చక్కగా చాలా తక్కువ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది 2,500 కార్కి నేను ఇచ్చాను. ఆ కార్ నాకు అవసరం లేదు చెప్పాలంటే, రూల్ ప్రకారం చెప్పాలంటే. ఐ డోంట్ రియల్ నీడ్ ఏ కార్ విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ సిన్స్ నేనైతే నా ప్రయాణంలో నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేనైతే బుక్ చేసుకుని అయితే వచ్చాను. అది ఇద్దరు వచ్చి ఉంటే మీకు 1,250 అతను కార్ రేట్ అతను చెప్పారు, అంత తక్కువ ఏం లేదు. సో అతను కార్ రేట్ అతను చెప్పారు 2,500 ఇట్స్ రీజనబుల్. ఎందుకంటే ఎక్కడ మనకి నేను చాలా దగ్గర అడిగాను 2,500 అన్నారు. కానీ మీకు షేరింగ్ ఉంటే లైక్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 800 రూపీస్తో మనం గుల్మార్గ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మళ్ళీ సోన్మార్గ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాబట్టి గుల్మార్గ్లో నైట్ స్టే చేయాలంటే మినిమం 3,000 4,000 లిమిట్, అన్లిమిటెడ్ 3,000 మినిమం స్టార్టింగ్ అది. సో నేనైతే మళ్ళీ ఇక్కడ ఏవో చిన్నగా స్నోలో మౌంటైన్స్ మీదకి ఎక్కేసి కాసేపు ఆ వైపుని ఎంజాయ్ చేసేసి మళ్ళీ సాయంత్రం అయితే శ్రీనగర్ వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ లెట్స్ గో టు ద స్నో. మంచు అనేది చాలా విపరీతమండి. ఇదిగోండి మొత్తం పడ్డాను, జారి పడిపోయాను, స్లిప్ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది, మొత్తం బ్యూటిఫుల్ అండి, ఇంక్రెడిబుల్. వాట్ ఈస్ దిస్ వన్? This is kulcha. Kulcha. Kashmir kulcha, 10 rupees. కాశ్మీర్ కోసా, Yeah, కోకోనట్ yeah, this is coconut. This is famous. ఫేమస్. Yeah. నైస్. వాట్స్ యువర్ నేమ్? My name is Irshad. ఇర్షాద్. ఓకే. సో కోవా అన్నారు కానీ కొబ్బరికాయలా ఉంది, కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. కోవాలా ఉంది, కోకే కానీ ఇంకో యాక్టివిటీస్. సో కేబుల్ రైడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది బూట్స్ ఏంది ఇచ్చారు కానీ బూట్స్ కూడా స్లిప్ అయిపోతున్నాయి, అంత ఈజీగా ఏం లేదు. బ్యూటిఫుల్, అమేజింగ్. మరి స్నో వరల్డ్ ఇవి అవన్నీ మనకు అవసరం లేదండి. రియల్ స్నోకి అయితే వచ్చేసాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను కాకపోతే చాలా జారు నా బూట్లు కూడా స్లిప్పరీ బూట్స్ అంత, కాకపోతే మనకు స్నోకి అయితే కాస్తున్నాయి. నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే క్లైమేట్ అనేది చాలా మంచి క్లైమేట్లో నేను వచ్చాను. కాకపోతే ఏప్రిల్ ఆ టైంకి వస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను, ఏదో అందంగా కనిపిస్తుందని కాదు, కానీ లోపల అయితే వణికిపోతారు. అది చాలా అద్భుతం. ఏంటండి అసలు ఇన్సేన దేవుడు నాకు ఇలాంటి అదృష్టం ఇచ్చినందుకు నిజంగానే చాలా థ్యాంక్ఫుల్. నేను ఒక్కనే ట్రావెల్ చేస్తానని అందరూ అనుకుంటారు, కానీ లేదు, నాతో పాటు ఎన్నో ఆత్మలు, ఎన్నో పంచభూతాలు ఇవన్నీ కూడా నాకు సహకరించి ఎంతోమంది సహాయం చేసి నా ట్రావెల్లో సహకరించారు. నేనైతే ఆ కొండ పైకి వెళ్దామని చూస్తాను, కానీ మరి నాకు అంత టైం లేదు. గుల్మార్గ్లో ఒకరోజు స్పెండ్ చేసి చక్కగా నైట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇట్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. గుల్మార్గ్లో లెక్క ఉండాలి అంటే 3,000 అనేది మినిమం. దాని తర్వాత మీకు ఇష్టం, కానీ ఏంటండి స్వర్గలోకం అంత. ఏయ్ జై ఇండియన్ బుష్, అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇంకిద్దరు ముగ్గురు వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఒక తోడుగానే ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మా మమ్మీ డాడీ అయితే చక్కగా ఇవన్నీ ఆల్రెడీ నేను ఇప్పుడే ఎక్స్ప్లోర్ అవుతున్నాను. మా అమ్మగారికి పోటీ అయితే నేను కాదండి. షీఈస్ యాక్చువల్లీ హ్యాస్ ట్రావెల్డ్ ఆల్ దీస్ ప్లేసెస్ ఇన్ హెర్ యంగ్ ఏజ్లోనే తను ట్రావెల్ చేసింది. నేను ఇప్పుడు చేస్తున్నాను. సో ఇట్స్ ఓకే. ఐ మీన్ నెవర్ టూ లేట్. ఇది లేట్ అయితే ఏమైంది, ఖచ్చితంగా దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించి ఎక్కడైతే వరకైతే వచ్చాను. కాశ్మీర్కి వస్తే గుల్మార్గ్ రాకపోతే మీకు మైండ్ పోద్ది. మీకు శ్రీనగర్ అంతా కూడా హౌస్ బోట్స్ ఇవన్నీ, అది ఒక డిఫరెంట్ వైబు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క వైబ్ అండి. గుల్మార్గ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్లీ అబౌట్ స్నో. జై భారత్, ఇన్క్రెడిబుల్ ఇండియా.
తిరుగుతాను ఈరోజు అంతా ఒక 5-6 గంటల పైన కొండకి ఇక్కడికి వెళ్ళి ఎక్కడ ఒక దగ్గర ఫోన్ పెట్టి ఎవరు నేను అడుగుతాను ఫోటోలు తీయమని. బాగుంది చూడండి, మొత్తం స్నోయే. కొంచెం నా సబ్స్క్రైబర్లు కూడా నాకు కొంచెం సపోర్ట్ కానీ చేస్తే నాకు ఇంకా దేనికోసం కాదు, ఇదైతే మనకు 500 తీసుకుంటారండి ట్రావెల్, మనకి 2 కిలోమీటర్స్ అనేది వాకింగ్ చేయాలి. సో నాకైతే ప్రాబ్లం లేదు, నేను నడిచేస్తాను. స్నో లేదు ఏది లేదు, ఎక్కడికైనా నడిచైతే వెళ్ళిపోతాను చక్కగా. స్పెట్స్ పెట్టుకుంటే మంచిదని, ఎందుకంటే స్నో అనేది కంటి మీద పడిపోతుంది డైరెక్ట్గా. బ్యూటిఫుల్. నో ఐ వాంట్ టు వాక్ అండ్ గో. చూడండి కాలు అనేది ఇలా కూరుకుపోయింది, చాలా చాలా కూరుకుపోయింది చూడండి. నో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ వాకింగ్. 500. సో కాలు అనేది కూరుకుపోతుంది. కాకపోతే నేను ఇదిగోండి ఒక రూట్ ఉంది, ఆ రూట్లో వెళ్తే మీకు పర్వాలేదు. కానీ ఇదిగోండి ఆ పక్క ఉంది కదా, ఈ పక్క ఉందా, నేను వస్తుంది దారి ఉంది కదా, ఇలా వస్తే కూరుకుపోవట్లేదు. వీళ్ళు కంచి ఒకటి వేసారు, ఆ కంచిలో వెళ్ళి దిగితే మాత్రం కాలు అనేది కింద కూరిపోద్ది. కూరుకుపోవడం కాదు, కూరుకుపోవడంతో పాటు మీరు నడవలేరు. ఆ ఐస్ అందులోకి వెళ్ళిందంటే మాత్రం నడవడం చాలా కష్టమైపోయింది. నో ఐ హ్యావ్ అమేజింగ్ అండి, బ్యూటిఫుల్. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఎక్స్ట్రా ఆర్డినరీ, బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అదిగోండి అందులో ఒక టబ్బులా ఉంది, అది మనకి డ్రాగ్ చేస్తారు, అది ఉంది. కర్రలతో ఉంది, అది ఒక యాక్టివిటీ. స్కేటింగ్ కూడా ఉంది, స్కేటింగ్ కూడా చేయొచ్చు. ఇదిగోండి మనకి ఇతను అమ్ముతున్నారు కదా కోవా, అది చాలా కోకోనట్ కాశ్మీరీ. ఎస్ ఎస్ ఇట్స్ గుడ్. ఐ విల్ టేక్ వన్స్ ఐ కమ్ డౌన్ ఐ విల్ టేక్. ఇది ఒక యాక్టివిటీ. ముసలోడు నడవలేకపోతే ఐస్లో నడవలేమండి. ఏడు మనకు టైం సాధ్యపడద్దా లేదా, ఎంతవరకు ఎక్కగలమో ఎంతవరకు ఎక్కేసి దాని తర్వాత కింద యాక్టివిటీస్ చేస్తాను. ఫస్ట్ అయితే మీదకి వెళ్ళిపోవాలి. సో కేబుల్ కార్ రైడ్ అనేది ఉంటుంది, అదైతే మీకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా మిగతా అంతా అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటే లేదు, ఇదిగోండి ఇవన్నీ ఇదైతే మాకు 500-200 తీసి చార్జ్ చేస్తారు. నేను కేబుల్ కార్ అది అనుకుంటున్నా. ఇది ఒక టైప్ స్కేటింగ్. చాయ్ మ్యాగీలు అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. బాగుంది, ఒక్క వైవ్. ఏంటో ఇది మన ఇండియాలోనే మనకి ఎన్నో రకాల వింతలు విడ్డూరాలు, వండర్స్. ఇండియా ఈజ్ ఎ వండర్ల్యాండ్. గుడ్. సో ఇదిగోండి ఇవన్నీ యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్. టీచింగ్ మనకి టీచింగ్ అన్నీ ఇచ్చి చేయించేస్తాను. ఇది అంతా లెర్నింగ్. రెడీ 1 2 3 స్టార్ట్. యాక్టివిటీస్ చేయాలి, స్కేటింగ్ అనేది చేయాలి. సో టీచింగ్ చేస్తే అది ఎంత అనుకున్నారు, అది తీసేయడం కాదు, 2500 చార్జ్ చేస్తున్నారు. బాగుంది, చాలామంది స్కేటర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. కానీ టీచింగ్ చేసి గైడ్ చేసి మీకు నేర్పిస్తారు. కానీ 2500. నార్మల్ టీచింగ్ విత్ పెర్ఫార్మింగ్ స్కేటింగ్ అయితే అది 1500. సో మరి రేట్లు అనేది హద్దు పొద్దు ఏమి లేదు వాళ్ళకి. నేనైతే ఏ యాక్టివిటీస్ చేద్దామని అయితే ఇక్కడ రాలేదు. జస్ట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద స్నో. సో ఇంక మరి స్నో వరల్డ్కి వీటికి వెళ్ళడం కన్నా డైరెక్ట్గా కాశ్మీర్ ఫీల్ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మౌంటైన్స్కి అంత టైం అనేది మనకి 2 days చెప్పాను కదా. కాశ్మీర్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ వేర్ యూ విల్ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ 2 to 3 days. ఇక్కడ ఏజెస్, మంత్స్, ఇయర్స్ ఉంటే తప్పించి ఈ అద్భుతాన్ని మనం అయితే అనుభూతిని పొందలేం. బ్యూటిఫుల్. సో మనకి ఎవరు లేరు కాబట్టి ఏకదోతగా నేనే అటు ఇటు తిప్పుకుంటున్నాను. నేను క్యాప్ కూడా వేసుకోలేదు చూడండి, అంత అవసరం లేదు. కానీ బట్ స్టిల్
సాయంత్రం 4-5 తర్వాత అయితే గట్టిగా ఇస్తుంది, మామూలుగా ఇవ్వట్లేదు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. మొత్తం అల్టిమేట్గా ఉందండి. అక్కడ మనకు ఒక హెలికాప్టర్ కూడా ఉంది. షాప్స్ అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. సో ఎవరికి నచ్చినట్టు ఈ ప్రాంతం అంతా తిరుక్కోవచ్చు. అది స్కేటింగ్ చేసుకోవాలి, అక్కడ స్కేటింగ్ చేస్తున్నారు. కాఫీ షాపు, డ్రింక్స్. సో హెలికాప్టర్ ఉంది కదా, హెలికాప్టర్ కావాలంటే మీరు వెళ్ళొచ్చండి. కానీ 7,500 ఛార్జ్ చేస్తారు. అది మరి అంత డబ్బులు ఇచ్చుకొని మనం ఏం వెళ్తామేమో నాకేం అర్థం కావట్లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఐ రియలీ వాంటెడ్ ఎక్స్పీరియన్స్ను. మొత్తం ఇవన్నీ తీసేసి చేయాలి. చాలా అద్భుతం అండి. చూడు కాలేజీ కూలిపోతుంది. ఎంత కింద దిగిపోయా అంటే అంత కింద దిగిపోయా. సో హెలికాప్టర్ అక్కడ కానీ వినిపిస్తుంది కదా సౌండ్. ఆ హెలికాప్టర్ రైడ్ చేయాలంటే కొంచెం అమౌంట్ అంతా మన దగ్గర ఉండాలండి. దాదాపు 7,500 ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. 5 మంది ఉంటే 35,000 అయితే వాళ్ళు వెళ్ళి ఆ సన్షైన్ చూపించి మనకి తీసుకొచ్చేస్తారు. వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి డబ్బులు కూడా ఉండాలి. చూద్దాం. కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. దిగిపోతుంది చూడండి. సో నేనైతే ఒకటైతే చెప్తాను, మీరు జమ్మూ ప్లాన్ చేసుకునేటప్పుడు జమ్మూకి వెళ్ళి వైష్ణవి మాత దేవాలయం వీక్షించుకొని, వైష్ణవి దేవాలయం తర్వాత రఘునాథ్ దేవాలయం, రణబీరేశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం చక్కగా మీరు వీక్షించి తర్వాత మీరు కాశ్మీర్కి ఎలా రావాలి అంటే శ్రీనగర్కి ప్రతి క్యాబ్స్ వెళ్తాయి. మొదటి సీట్ కావాలంటే 1,500, ఇది బ్యాక్ సీట్ కావాలంటే 1,000 రూపాయలు. సో అవి అయితే మీరు చేసుకోండి. బస్సులు అయితే ర్యాండంగా మనకు తరచూ తిరగవు. ఫ్రమ్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ నుండి అన్నారు కానీ మీరు ఏప్రిల్ అయితే ప్రిఫర్ చేయకండి, మే ప్రిఫర్ చేయండి. అప్పుడైతే మనకి బ్యూటిఫుల్ స్ప్రింగ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. గుల్మార్గ్ ఈజ్ రియల్లీ ఇన్క్రెడిబుల్. చూడండి ఇదంతా రియల్ స్నో, ఇదంతా బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. తెలియదు నాకు గమ్యం ఎక్కడి వరకు వెళ్తానో ఏంటని తెలియదు. కాశ్మీర్ అయితే వచ్చాను. కాశ్మీర్లో మనకు సోన్మార్గ్ ఉంది, గుల్మార్గ్, పహల్గామ్ ఇవన్నీ ట్రిప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అదైతే మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ నేను ఇది కూడా గుల్మార్గ్ కాదు, కాశ్మీర్ కూడా నేను చాలా తక్కువలో నేను ట్రిప్ అయితే ప్లాన్ చేసుకునేవాడిని. కానీ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ సోలో ట్రావెలర్స్ ఇట్ విల్ బి హార్డ్ అండి. మీరు ఎవరైనా గమనించండి, ఎవరైనా అడగండి సోలో ట్రావెలర్స్కి ఏంటంటే, ఇప్పుడు ఒక కార్ నేను బుక్ చేసుకున్నది 2,500 అయింది. నేను ముగ్గురుతో వచ్చుంటే నాకు 800 రూపాయలు అవుతుంది, అంతే కదా. అక్కడ నుండి అదే కాకుండా నేను నిన్న టూర్ కూడా చేశాను. ఆ టూర్ కూడా షేరింగ్ ఉంటే నాకు ఏకంగా 500తో అయిపోయేది. 500, 800, 1300తో మనం చక్కగా శ్రీనగర్, గుల్మార్గ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదైనా యాక్టివిటీస్ మరి మీకు హెలికాప్టర్ ఎక్కాలంటే 7,500 ఇచ్చుకోవాలండి. సో అదే లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. కాలేజ్ కూలిపోతుంది. సో మా అమ్మగారు అయితే ఇవన్నీ తిరిగారు చక్కగా. ఎప్పుడు కూడా ఇలా పట్టుకొని ఆడుకోలేదు మా అమ్మ చక్కగా స్లోతోనే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో పైకి ఏదో ఒక రోజు అందరం పోతాం, ఏదో ఒకటి టైంలో మనం వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు కాస్త మెమరీస్ అయితే విడిచిపెట్టాలి. ఆ మెమరీస్ అనేవి నేను ఎందులో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి అవి నేను యూట్యూబ్లో స్టోర్ చేస్తున్నాను. సో అందుకే నేను దారిలో నాకు అడుగుతారు, అన్నా నువ్వు యూట్యూబరా అంటే
డాక్యుమెంటరీ చేస్తానని కొంతమందికి చెప్తుంటాను, కొంతమందికి యూట్యూబర్ అని చెప్తాను. నా అవతారం చూసి నువ్వేం యూట్యూబర్ అన్నా, అసలు యూట్యూబర్లకు కూడా నువ్వు లేవు. నీ అవతారం ఒక మేకప్ లేదు, ఒక మంచి బట్టలు వేసుకోవు, మంచి బట్టలు వేసుకో, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు, ఈ చెప్పులతో ఇలాగే తిరిగేస్తాను. అసలు నేను ట్రావెలర్ అంటేనే చాలామంది అసలు నమ్మలేదు నేను అసలు తిరుగుతానని. నేను కూడా ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కటి అంటే ఇష్టం. మనకేంటంటే మనం వేసుకునే బట్టలు, నా దృష్టిలో ట్రావెలింగ్ అంటే మనం వెళ్ళే రూట్లు ఎంత కష్టమైనా కూడా, ఉండే రూమ్లు ఎంత నీచంగా ఉన్నా మంచిగా ఉన్నా ఏది ఉన్నా కూడా మన గమ్యం ఏంటంటే ఎదుటి వాళ్ళతో మనం ట్రావెల్ చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి, మోర్ ప్లేసెస్ కవర్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది రియల్ ట్రావెలర్స్కి. సో ఐ డోంట్ మైండ్ హౌ ద రూట్స్ ఆర్ అకామిడేషన్ ఏదైనా కూడా మనకి నా గమ్యం ఏంటంటే ట్రావెల్ చేయడం, ఎక్స్ప్లోర్ అవ్వడం. ఇక్కడ ఇందాక తనకు చెప్తే మిలిటరీ వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇక్కడ లిపార్ట్స్ ఉంటాయి నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే, లేదు సార్ నాకు కాసేపు మనశ్శాంతిగా ఏ యాక్టివిటీస్ చేయకుండా ఇలా కూర్చున్నాను కానీ పిల్లలు తడిసిపోతున్నాయి. పిల్లలు తడిసిపోతారు చూడండి, అంతా మంచు. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. కాశ్మీర్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. మన ఇండియాలో ఒక బ్రాండ్, ఇట్స్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్, సింప్లీ ఇన్క్రెడిబుల్. ఇది నేను నువ్వు ఏం చూపించావు కాశ్మీర్ అంటే, రియల్లీ ఎస్, బుషియా షోడ్ యూ నథింగ్ వాట్ రియల్లీ ద కాశ్మీర్ ఇస్. ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండి. ఎంత అద్భుతంగా ఉందంటే దారిలో మన కళ్ళుతో నాకేమైనా గోపురాలు ఉన్నాయా, లేకపోతే ఇన్స్టా 360 అంటున్నారు, నాకు పెద్ద పేర్లు అయితే తెలియదు. ఒక సామాన్యమైన మనిషిని, ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చాను నేను. సో అక్కడ మాకు ట్రావెలింగ్ అంటేనే అది ఒక వింత ప్రపంచం. అలాంటి ప్రపంచం నుండి వచ్చాను. ఏదో నా వరకు నాకు కొంతవరకు తిరగాలి, నేను తిరిగిన ట్రావెల్స్లో మీకు ఏమైనా ఉపయోగపడతాయని చేస్తుంటాను. నాకు చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు, బట్ ఐ రియలీ డోంట్ కేర్. మీరు నెగిటివ్ కామెంట్స్ చేసినా, పాజిటివ్ కామెంట్స్ చేస్తే నవ్వుకుంటాను, నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఇగ్నోర్ చేస్తాను. నాకేంటంటే నేను అందరిలాగా మంచిగా మాట్లాడలేను, తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీషు పైపైన వచ్చి పొడిగా మాట్లాడతాను. ఇదంతా నా ట్రావెలింగ్ అంతా ఒక ఎమోషనల్ ట్రావెలింగ్. సో వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్, వాట్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై జర్నీ అనేది నేను నా యూట్యూబ్లో నేను పెట్టుకుంటున్నాను. సో మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా వరకు అయితే నేను ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేసి ఎక్కువ దగ్గరికి వెళ్ళలేను. బట్ కాశ్మీర్ అనేది నేను బడ్జెట్గా, మీకు ఎలా బడ్జెట్గా అవుతుంది అంటే, మీరు ఒక్కరు వస్తే మాత్రం ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ రియల్లీ టూ ఎక్స్పెన్సివ్. కానీ ఒకవేళ ఒక సోలో ట్రావెలర్స్ కానీ, ఒక 2-3 బ్యాచ్లు కానీ కొలాబరేట్ అవుతూ అలా కానీ మీరు వస్తే ఖచ్చితంగా ఇట్స్ రియల్లీ అఫోర్డబుల్. బట్ నేనైతే నేను ఒక్కడనే తిరగాలి కాబట్టి నాకు ఎవరితో అంతగా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రావెలర్స్ హూ లైక్ టు ట్రావెల్ విత్ మీ, బట్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ద లైఫ్. ఒక్కడే ట్రావెల్ చేయాలి. చూద్దాం మరి ఎంతవరకు అయితే ట్రావెల్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇలా హెలికాప్టర్ ఎక్కితే బాగున్నా అనిపిస్తుంది, కానీ మాట్లాడింది అందులో వస్తుందో లేదో కూడా చూడలేదు, అసలు చూసుకోవాలి. సో ఇది కూడా మనకి హోటల్స్, డార్మెటరీస్ అన్నీ కూడా గుల్మర్గ్లో ఉన్నాయి. రేట్లు అనేది ఓన్లీ 17,000 పర్ నైట్ అండి, వెరీ చీప్ అంటున్నారు వాళ్ళు. ప్రతిదీ ఓన్లీ అంటున్నారు. మనం ఎక్కడ తట్టుకోగలం చెప్పండి. బ్యూటిఫుల్ అండ్ ఇన్క్రెడిబుల్. మై కంట్రీ, మై ఇండియా, మై నేషన్, మై మదర్స్ ల్యాండ్. బట్టలన్నీ తీసేసి చక్కగా చేద్దామని ఉంది, కానీ ఇంకా ఫీల్ అవ్వాలని ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడే ఆర్మీ వాళ్ళు అక్కడ నుండి చూసి ఏడు చేస్తున్నారు అక్కడ అడిగారు. నేను వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. నేను ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అని చెప్పను ఇక్కడ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మిలిటరీ వాళ్ళకి అర్థం అవుద్ది. ఈ నాన్ టూరిస్టులకే ఆంధ్రప్రదేశ్ అంటుంటే అర్థం కావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ అంటే మర్చిపోయారండి జనాలు. బాధ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, కానీ చూపిస్తాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రావెల్ చేస్తారు, మేము కూడా రాగలం కాశ్మీర్, మేము కూడా మీలాగే ఎక్స్ప్లోర్ చేయగలం. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అని వాళ్ళకి తెలియాలి. ఇంకా మరి నాది శ్రీకాకుళం అంటే అంతేనండి. ఇంకా మరి వాళ్ళకి ఇంకా ఇదే తెలియదు అంటే ఇంకా శ్రీకాకుళం అంటే ఇంకా మబ్బే.
చాలా చాలా బాగుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం స్నో అని అమేజింగ్. డెఫినెట్లీ అమేజింగ్. అక్కడ ఒక శివ మందిర్ ఉంది. ఆ శివ మందిర్ దగ్గరికి వెళ్ళి ఆ శివ మందిర్ కూడా మీకు చూపిస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు మనకు శివ మందిర్ ఇక్కడ ఉంటుందని. హర హర మహాదేవ. చూసారా, ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఎంత ఫీట్ స్నో ఉంది చూడండి. అక్కడ ఉంది స్నో. అద్భుతం, చాలా చాలా అద్భుతం. మరి నేను అన్న ఏం యాక్టివిటీస్ చేయట్లేదా అంటే మరి యాక్టివిటీస్ ఏం చేయట్లేదండి. మనకి ఇప్పుడు యాక్టివిటీస్ చేసి ఎక్కడికైనా అటు ఇటు అయిపోయాయి అంటే మళ్ళీ ట్రావెలింగ్ ఇబ్బంది అయిపోద్ది. అది శివ మందిరం ఉందా, శివ మందిరికి అయితే చక్కగా వెళ్ళి దర్శించుకుందాం. హర హర మహాదేవ. వస్తున్నా. బ్యూటిఫుల్. ఈరోజు అయితే ఎండగా ఉంది కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు అయితే మనం తట్టుకోవచ్చు. కానీ ఇదిగోండి మొత్తం అంతా నీరు అయిపోతుంది. కాలు జారిపోతున్నాయి. శివ మందిరికి వెళ్ళి శివాన్ని దర్శించుకొని అక్కడ నుండి మనం వేరే దగ్గరికి అయితే వెళ్దాం. టైం అయిపోతుంది, 3:30 అయిపోయింది. 4:30కి అయితే వెళ్ళిపోవాలి. 4:30కి మనం వెళ్ళిపోతే శ్రీనగర్ వెళ్ళేసరికి 6:30 అవుతుంది. ఈ రోజుకైతే మరి ఏం చేయనండి, చక్కగా పడుకొని. వీళ్ళైతే ఆపరు, ఇవి కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు మరి నడలేరు. నడిచి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి. మంచులో నడలేము, ఎండలో నడలేము, వర్షంలో నడలేము అంటే మరి కష్టం, చాలా కష్టం. బ్యూటిఫుల్. నేనైతే ఈరోజు ఫుల్ టు ఎంజాయ్ చేశారు. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. చాలా చాలా బాగుంది గుల్మార్గ్. మనకి ఇది 1-2 రోజులు అయ్యే ప్రయాణం అయితే కాదు. మినిమం ఒక 10-15 రోజులు కానీ కేటాయిస్తే కాశ్మీర్కి డెఫినెట్గా మీరు పీక్స్గా ఎంజాయ్ చేయొచ్చు. హనీమూన్కి అయితే చక్కగా కపుల్స్ ఇదే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ వన్ ఫర్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ సోలో ట్రావెల్. నాలాగా ఏకంగా ఉండేవాడికి తప్ప ఎవరికైనా మీరు ఇది బాగుంటుంది. చూడండి శివాలయం అది అక్కడ కట్టించారు. వెళ్దాం, శివ దర్శనం చేసుకుందాం. బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ అమేజింగ్ వ్యూస్ అండి. అద్భుతం. బ్యూటిఫుల్. సో చక్కగా శివ దర్శనం అయితే చేసుకొని, శివ దర్శనం దగ్గర మనకు జనం చాలా మంది ఉన్నారు. హర హర మహాదేవ. ఏంటంటే ఇది మామూలుగా లేదు. లొకేషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి. స్నో వరల్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి అవన్నీ ఫన్. దిస్ ఈజ్ రియల్ శివ దేవాలయం. బ్యూటిఫుల్. పట్టుకొని ఎక్కేడే మరి ఇంక లాభం లేదు. ఇక్కడ మెట్లు అయితే ఇది మంచు కమ్మేసుకుందండి, మరి మెట్లు ఎట్లేవు. ఇది పట్టుకుంటే చక్కగా ఎక్కివచ్చు. చూడండి మనకి దీనికి కూడా ఛార్జింగ్ చేసేస్తున్నారు. చార్జ్. బ్యూటిఫుల్. డెఫినెట్లీ అమేజింగ్. సో ఇదిగోండి దేవాలయంకి అయితే వచ్చాను. ఓం నమః శివాయ్. బ్యూటిఫుల్. హర హర మహాదేవ. బ్యూటిఫుల్. మన విఘ్నేశ్వర స్వామి, సంతోష్ మాత, శివాలయ. సో దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. నేను చక్కగా శివ దర్శనం అది చేసుకున్నాను. కానీ నచ్చంది ఏంటంటే అక్కడ మనకి చెప్పులు అనేది అక్కడ పెడుతున్నారు, షూస్ అనేవి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బయట పెడితే కాలు ఏమి పాడైపోవు కదండి. అదైతే నాకు నచ్చలేదు. ప్రజలు మరీ దారుణం. కాకపోతే అక్కడ ఇప్పుడు ఏమి ఒక్క 10 నిమిషాలు 10 సెకండ్లు కాలు అనేది కింద పెడితే ఏమైపోద్ది. మరి ఎంతైనా శివ మందిరం ఇప్పుడు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. శివ మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు షూ వేసుకుని వెళ్తే నాకు తిట్టాను కూడా 2-3
ఏంటి ఉండలా తయారు చేశారు ఇది? బా, మంచు ఇంత ఎత్తు పెరిగింది. ఇది ఉండలా తయారు చేయడం కాదు, ఇంత ఎత్తు పెరిగితే అది కరిగి 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 ఎండకి ఇంత అయింది. చూసారా ఎంత స్నో ఉందంటే? ఆ జవాన్లు కూడా అదే అన్నారు, బిడ్డ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, డెఫినెట్గా నువ్వు ఎంజాయ్ చేస్తావన్నారు. నేను అదే విధంగా అంత అద్భుతంగా ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్, బ్యూటిఫుల్.